ఈరోజు వచ్చేసి మేము గ్లాస్ బ్రేకింగ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాము. ఈ గ్లాస్ సెటప్ అయితే మీరు చూసుకోవచ్చు ఎలా ఉందో. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి గ్లాస్ వచ్చేసి 8mm అన్నట్టు. ఇందులో 5mm ఇంకా 12mm కూడా ఉంటాయి కదా. ఇదైతే మేము 8mm తెచ్చినాం అన్నట్టు. ఈ 8mm మా దగ్గర అయితే బాల్స్ అయితే ఉన్నాయి, మీకు ఆ బాల్స్ కూడా చూపిస్తా. మనం ఇది ఎలా బ్రేక్ చేస్తామంటే అది ఒక్కొక్క బాల్ని అయితే ఉపయోగించి దీన్ని అయితే బ్రేక్ చేస్తాం అన్నట్టు. అసలు ఇది ఏ బాల్కి వలుగుతుందో చూద్దాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడైతే మన దగ్గర అయితే బాల్స్ అయితే ఉన్నాయి కదా. స్పాంజ్ బాల్ ఉంది, పేపర్ బాల్ ఉంది, టెన్నిస్ బాల్ ఉంది, అండ్ మన క్రికెట్ బాల్ ఉంది. ఇది వచ్చేసి ఫుట్బాల్, మన షార్ట్ ఫుట్బాల్. లాస్ట్ ఎందుకు పెట్టినామంటే వీటితో వలగకపోతే మాత్రం దీంతో కొడదామని చెప్పి అయితే ఇది పెట్టినాం. కానీ అక్కడ దాకా పోదని నా నమ్మకం. క్రికెట్ బాల్తోనే అవుతుంది దీంతోనే. నాకు కూడా అదే అనిపిస్తుంది, పలుగుతుందో లేదో చూద్దాం, ట్రై అయితే చేద్దాం. ఇప్పుడు మేము ఫస్ట్ ఉపయోగించబోయేది ఏంటంటే పేపర్ బాల్. పేపర్ బాల్తో అయితే గ్లాస్ అయితే బ్రేక్ చేద్దాం మనం. చిన్న డ్యామేజ్ కూడా కదా దానికి. చూద్దాం, ట్రై. ఫస్ట్ నేను పేపర్ బాల్తో అయితే కొడుతున్నా, ఒకవేళ గ్లాస్ పలుగుతుందో పలగో చూద్దాం మనం. ఓకే, రెడీ, 1 2 3 స్టార్ట్. ఫస్ట్ వచ్చేసి మిస్ అయింది, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా. ఏంటి గురి తప్పింది. సెకండ్ ఛాన్స్. రెడీ. పైకి పోతుంది ఏంది? ఫస్ట్ అయితే మంచిగా కొట్టినా కానీ ఏంది ఇది ఏమైతుంది? ఇప్పుడు ఫస్ట్ మంచిగా కొట్టినా కానీ ఇప్పుడు ఏమో మరి. రెడీ. ఈ ప్రాక్టీస్ మ్యాచ్కే ఉన్నట్టుంది, ఒరిజినల్ మ్యాచ్కి అయితే లేదు. అన్నీ మిస్ చేస్తాడు. రెడీ. రెడీ, 1 2 3. స్టార్ట్. ఓకే, పేపర్ బాల్తోని కొట్టేశాడు. మనమైతే పేపర్ బాల్తో కొట్టినాం కదా. ఇది ఎక్కడ తాకిందంటే ఎగ్జాక్ట్లో వచ్చేసి ఇక్కడ తాకింది, ఈ ప్లేస్లో తాకింది. ఇక్కడ ఏం కూడా కాలేదు. ఇక్కడ తాకితే ఏమన్నా అయ్యేది కావచ్చు, కానీ అక్కడైతే ఏం కూడా కాలేదు. ఇది ఈ ప్లేస్ పేపర్ బాల్తో అయినా ఏం మ్యాచ్ అవుతుంది. ఓకే, ఇప్పుడైతే మనం స్పాంజ్ బాల్ని అయితే ఉపయోగిద్దాం. సెకండ్ అయితే స్పాంజ్ బాల్ని అయితే ఉపయోగిస్తున్నా. అసలు పలుగుతుందో చూద్దాం దీనికన్నా. అసలు గింతన డ్యామేజ్ అయిద్దా కాదా? దాంతో ఏం డ్యామేజ్ కాదు, కొట్టేసే. ఈ బాల్ వచ్చేసి స్టఫ్ తిన్నది. మనమైతే ఇప్పుడైతే మళ్ళీ కొడదాం. ఓకే, సెకండ్ ఛాన్స్. రెడీ, 1 2 3. రైట్, మిస్. నేనైతే కరెక్టే కొడుతున్నా కానీ మిస్ అయింది. సరే చూద్దాం. చేంజెస్. అయ్యో, ఓకే, రెడీ, 1 2 3 స్టార్ట్. ఓకే, ఓకే, ఫెయిల్డ్. ఈ బాల్ అసలు పోతలేదు, స్టెప్ తినే పోతుంది. మళ్ళీ బలాన్ని ప్రయోగించినా అది పోదు. సరే ఒకసారి ట్రై చేస్తా, ఫోర్స్తో కొడతా బాగా. ఓకే ఓకే ఓకే. తరిగింది. గ్లాస్ అయితే సౌండ్ అయితే వచ్చింది కానీ గింత కూడా అసలు ఏం కూడా ఎఫెక్ట్ కాలేదు. స్పాంజ్ బాల్తో గ్లాస్కు. థర్డ్ అయితే నేను టెన్నిస్ బాల్ని అయితే ఉపయోగించబోతున్నా. ఇప్పుడు దీనికైతే కొంచెం మేము ఏమనుకున్నామంటే ఈ డిస్టెన్స్ ఉంది కదా,
డిస్టెన్స్ అయితే కొంచెం పెంచుదాం అనుకున్నాం. ఎన్ని అడుగులు? 5 అడుగులు పెంచుదాం. ఇప్పుడు మీకు వచ్చేసి ఇది 20 అడుగులు ఉంది కదా, ఇక్కడ నుంచి 5 అడుగులు పెంచితే అయిపోద్ది 25. 1 2 3 4 5 ఇక్కడ దాకా ఉంది. ఓకే, లైన్ గీసి. టెన్నిస్ బాల్ చేయగలుగుతుందా చేయలేదా? టెన్నిస్ కొంచెమన్నా డ్యామేజ్ ఎత్తుకోవచ్చు. టెన్నిస్ బాల్తో అయితే ఇప్పుడు అయితే గ్లాస్ని అయితే కొట్టబోతున్నాం. అసలు దీంతోనే కొంచెమన్నా బ్రేక్ చేస్తుందా, కొంచెమన్నా బ్రేక్ చేయదా చెప్పి చూద్దాం మనం. నువ్వేమనుకున్నావు? కొంచెమన్నా వలుగుతుంది అనుకుంటున్నావు లేదా? క్రాక్ వస్తుంది అనుకుంటున్నా. క్రాక్ వస్తుంది అనుకున్నా. క్రాక్ వస్తే ఏం కాదు, పలిగింది అనుకో దీంతోనే. ఇక మనకి వీడియో ఇక్కడితో ఎండ్. అంతే. అది రెడీ? రెడీ, స్టార్ట్. 1 2 3 గో. కొట్టేసి. ఓకే, ఏం కాలేదు. ఓకే, ఏం కాలేదు, ఏం కూడా కాలేదు. టెన్నిస్ బాల్తో కొట్టినా ఏం కాలేదు. నేనైతే టెన్నిస్ బాల్తో కొట్టినా, అసలు ఆ గ్లాస్కి వచ్చేసి గింత కూడా డ్యామేజ్ కాలేదు. 5 mm అయితే ఖచ్చితంగా బ్రేక్ అయ్యేది కావచ్చు. ఎగ్జాక్ట్ సెంటర్లో తాకింది, ప్లేస్లో తాకింది. ఎగ్జాక్ట్ వచ్చేసి మనకు సెంటర్లో తాకింది కాబట్టి అసలు గింత కూడా ఏం కాలేదు. ఓకే, తట్టుకుంటుంది కాంతు, తట్టుకుంటుంది. 8 mm గ్లాస్ మరి అది. అదే కావాలనే వీడియో తెచ్చిండు అది. ఓకే, ఇప్పుడు క్రికెట్ బాల్తో చూద్దాం. పగులుతుంది. రెడీ? నాకైతే నమ్మకం ఉంది క్రికెట్ బాల్తో క్రాక్ అని వస్తుంది, పగలన్న పగులుతుంది. ఇప్పుడైతే నేనైతే క్రికెట్ బాల్ని అయితే ఉపయోగిస్తున్నా. ఈ బాల్తో వలుగుతుంది వాళ్ళగా చూద్దాం. ఇప్పుడు క్రికెట్ బాల్ కాబట్టి మనం ఇంకొంచెం లెంత్ పెంచుదాం. ఎంత? ఒక 5 స్టెప్స్ అంతే. బౌలింగ్ వేస్తావా, స్పిన్ వేస్తావా? యార్కర్ వేస్తావా? ఏదైనా గ్లాస్ బ్రేక్ అంతే. ఓకే, పెంచు 5 అడుగులు. 1 2 3 4 5 ఇక్కడికి వచ్చింది. ఓకే, రైట్. ఇక్కడ నుంచి కొట్టేసి ఇప్పుడు అయితే నేను 30 అడుగుల దూరం నుంచి అయితే గ్లాస్ని అయితే కొట్టబోతున్నా. అది కూడా క్రికెట్ బాల్. అసలు గ్లాస్ వలుగుతా లేదో చూద్దాం ఇప్పుడు మనం. నన్ను కొడతావు ఏది? పక్క జరుగు మరి. ఓకే, రైట్. రెడీ? ఇక్కడ నుంచి కొట్టు. రెడీ, 1 2 3 గో. ఓకే, పగిలింది. పగిలింది, నేను చెప్పలేదా? పగిలింది. క్రికెట్ బాల్కి అయితే 8 mm గ్లాస్ అయితే బ్రేక్ అయితే అయిపోయింది, మొత్తం పగిలిపోయింది. రండి చూపిస్తా. మొత్తం ఏం లేకుండా పీస్ అయిపోయింది. ఒక 2 పెద్ద ముక్కలు ఉన్నాయి, మీదే అన్ని చిన్న చిన్న ముక్కలు అయిపోయినాయి. చూసిరా ఎంత పెద్దగా ఉందో. వీడియోకి వచ్చేసి అయితే మేము 6 బాల్ అయితే ఉపయోగించదాం అనుకున్నాం. అది కూడా ఏంటంటే పేపర్ బాల్ అండ్ స్పాంజ్ బాల్, ఇంకోటి వచ్చేసి మన టెన్నిస్ బాల్, మళ్ళీ క్రికెట్ బాల్, అది కాకుండా మన దాన్ని ఏమంటారు ఫుట్బాల్, తర్వాత వచ్చేసి షార్ట్ పుట్ బాల్. ఇవి 6 ఉపయోగించి ఆ గ్లాసుని వలగొడదాం అనుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ నేను ఉపయోగించిన 3 బాల్ ఉన్నాయి కదా, 3 బాల్ అసలు గింత కూడా దానికి డ్యామేజ్ కూడా వేయలేదు. క్రికెట్ బాల్ వల్ల డ్యామేజ్ అయితే అయిపోయి మొత్తం గ్లాస్ అయితే వలిగిపోయింది. ఎందుకంటే ఈ వీడియో మీరు ఒకవేళ ట్రై చేస్తే కూడా ట్రై చేయండి, కానీ కాకపోతే వాళ్ళని ఉంటే పెద్దవాళ్ళు ఉంటే వీళ్ళు ఉంటే మాత్రం ట్రై చేయండి. ఎందుకంటే వట్టి పలగొట్టారు అనుకుంటే ఆ సీసవక్కలన్నీ గుచ్చుకుంటాయి అన్నట్టు, చాలా వెరీ డేంజర్. అందుకని మేమైతే సేఫ్ సైడ్గానే ఉండి అయితే దాన్ని అయితే వలగొట్టినాం. ఇందులో ఇంకోటి వచ్చేసి ఏం చేసిండంటే మావాడు ఇక్కడ స్టాండ్ కనిపిస్తుంది కదా, అక్కడ అయితే కెమెరాని అయితే పెట్టిండు. ఆ ఫోన్ కెమెరా పెట్టిన తర్వాత వాడు ఆన్ చేస్తాడు, మర్చిపోయాడు అన్నట్టు. మర్చిపోవడం వల్ల మేము క్లోజ్ ఫ్రేమ్ పెట్టినాం, కావాల్సుకొని వాడే పెట్టిండు ఫ్రేము. తర్వాత కెమెరా ఆన్ చేసినామంటే ఆన్ చేసిన అన్నాడు. నేను బాల్ వేసే టైంకి కెమెరా అయితే బంద్ ఉంది. వచ్చి చూసుకునేసరికి అందులో అయితే రికార్డ్ అయితే కాలేదు. ఇందులో అయితే రికార్డ్ అయింది, మీకు ఆ ఫోటేజే పెడుతున్నా. ఏమనుకోకూరు, ఎందుకంటే బిగినర్స్ మిస్టేక్. ఓకేనా, వాడు బిగినర్ కాబట్టి వాందే మిస్టేక్. అందుకనే వాంతోనే మొత్తం గ్లాసులన్నీ నేర్పిస్తున్నా. ఇప్పుడు మేము కూడా మొత్తం అయితే క్లీన్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ వీడియోని అయితే 8 mmతో చేసినాం కదా, మీకు 12 mm గ్లాస్తో వలగొట్టాలంటే మాత్రం కిందనైతే కామెంట్ చేయరి. మళ్ళీ ఆ వీడియో కోసం ఎంతమంది కామెంట్ చేస్తారో అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఓకేనా, టేక్ కేర్, సీ యూ, బాయ్.